హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 38 సైజు కటోరీ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. అది కూడా డబుల్ కటోరీ. ముందుగానే బ్యాక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. మీరు మీ కొలతలతో బ్యాక్ అనేది కటింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ నేనైతే బ్యాక్ పార్ట్కి 14.5 ఫుల్ లెంత్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 15.5 ఇచ్చాను. చంక రౌండ్కి చంక దింపుకి 6 ఇంచులు ఇచ్చాను. తర్వాత 9.5 చెస్ట్ యొక్క 4వ భాగం, నడుము వచ్చేసి 32. బ్యాక్ యొక్క నెక్ లెంత్ 10 ఇంచెస్, 10 ఇంచులకు బ్యాక్ నెక్ ఇచ్చాను. దాని అకార్డింగ్ 5.5 అనేది నేను భుజం తీసుకున్నాను. బ్యాక్ ఏ ప్రకారంగా ఉంటే ఫ్రంట్ కోసం పేపర్ మీద సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. నెక్ కాకుండా తర్వాత నెక్కు లెంత్ వైజ్లో క్రాస్గా కాకుండా లెంత్ వైజ్లో పెట్టి 6 ఇంచులకు మార్కింగ్ వేశాను. పై సైడు నెక్ విడ్త్ 2.5 ఇచ్చాను. కింది సైడ్ 3 ఇంచులకు ఈ విధంగా బాక్స్ లాగా వేసుకొని ఇక్కడ సింపుల్ రౌండ్ నెక్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ 10.5 వరకు వేసుకుంటున్నాను. పై సైడ్ 1/2 ఇంచ్ స్టిచెస్కి పోతుంది, అంటే 10 ఇంచెస్. దాని నుంచి కిందికి 13.5, మొత్తం కలిపి 13.5కు ఫ్రంట్ యొక్క లెంత్ మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఈ డాట్ పాయింట్కి కూడా స్ట్రైట్గా మార్కింగ్ తీసుకున్నాను. తర్వాత 6 ఇంచెస్కు మనము ఆర్మ్ హోల్ యొక్క రౌండ్ వేసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా బాక్స్ అనేది వేసుకొని లోపలికి ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ లోతుకి. తర్వాత ఇప్పుడు నెక్కు బాక్స్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ పైనకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. కటోరీ సైజ్ కోసమే చెస్ట్ ఎంత ఉంటే దాన్ని 6తో డివైడ్ చేయాలి. 38కు 6తో డివైడ్ చేస్తే దాదాపుగా 6.3 వచ్చింది. నేను 6.5 వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. మీరు 6 నుంచి 6.5 వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత చూపించే విధంగా కొంచెం స్ట్రైట్ లైన్ వేసుకొని నెక్ దగ్గర నుంచి ఈ లైన్కి ఈ విధంగా కటోరీ షేప్ వచ్చేటట్టుగా ఇలా రౌండ్గా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 13.5 లైన్ నుంచి 1 ఇంచ్ పైనకు షేప్ యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి. మన షేప్ పట్టి వేస్తాం కదా, దాని మార్కింగ్. చంక దగ్గర నుంచి చూస్తే 2 ఇంచులంతా ఉంది. చంక దగ్గర నుంచి చూడవలసిన అవసరం అయితే లేదు. నెక్ దగ్గర నుంచి మనం వేసుకున్న 6.5కు రౌండ్గా వచ్చేటట్టుగా వేస్తే సరిపోతుంది. దాని ప్రకారంగా ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. అన్నట్టు మెయిన్ యొక్క మార్కింగ్ కంటే మార్జిన్ నేను 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది ఇచ్చుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కటోరీ యొక్క దానికి డబల్ కటోరీ మార్కింగ్ అనేది వేసుకుందాము. ఎక్కడైతే రౌండ్ షేప్ ఇచ్చామో అక్కడి నుంచి 3 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత షేప్ పట్టి సైడ్ నుంచి ఉక్సుల పట్టి కాజాల పట్టి ఉంటుంది కదా, అక్కడ 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత కరెక్ట్గా సెంటర్, ఇప్పుడు 6.5 తీసుకున్నాను కదా, 6.5కు సెంటర్కి మార్కింగ్ వేసుకోవాలి. 3.5 ఈ విధంగా టేప్ను ఫోల్డింగ్ చేసుకుని సెంటర్ మార్కింగ్ తీసుకొని సెంటర్లో నుంచి 1.5కు మార్కింగ్ వేసుకోవాలి. ఇది 38 సైజ్ వాళ్ళకు. 36 వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుంది, ఒక 1/2 ఇంచ్ అటు ఇటు. తర్వాత ఈ మార్కులన్నీ కలిసేటట్టుగా ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. కొంచెం చెస్ట్ తక్కువగా ఉండేవాళ్ళు ఈ విధంగా కటింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకు నేను వేరే మెథడ్ చూపించాను, ఆ విధంగా కట్ చేసుకోండి. లాస్ట్లో లింక్ ఇస్తాను. తర్వాత ఇప్పుడు కటోరీని పెంచుకోవాలి. ఉన్న సైజు కంటే కొంచెం మనం పెంచుకుంటేనే మనకనేది కటోరీ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 పీసుని సెంటర్లో మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి. ఈ పీస్కి 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోండి. ఆ చిన్న పీస్కి 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ వేసుకోండి. 2 పీసెస్కి మనం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఉండాలి. ఈ రెండింటిని సమానంగా పెట్టుకుంటూ ముందు పిన్అప్ చేసుకోండి. ఆ తర్వాత కటోరీ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి. మధ్యలో 1/2 ఇంచ్ అనేది దానికి 1/2 ఇంచ్, దీనికి 1/2 ఇంచ్, మధ్యలో 1 ఇంచ్కి సెంటర్లో మార్కింగ్ వేసుకున్నాం. తర్వాత 1.5 ఇంచులు రౌండ్కి ఇటు సైడ్ మార్కింగ్ వేసుకున్నాను. అటు సైడ్ ఉక్సుల సైడ్ కూడా 1.5 అనేది వేసుకున్నాను. చెప్పాను కదా జస్ట్ కొంచెం తక్కువగా ఉందని. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అనేది కలుపుకున్నాను. ఇప్పుడు ఇవి పెంచిన తర్వాత కరెక్ట్గా సెంటర్ ఎంత ఉందో, లేకపోతే మనం ముందుగానే సెంటర్కు మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి కూడా 1.5కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని ఈ పాయింట్స్ని అనేది కలుపుకోవాలి. ఈ విధంగా క్రాస్ లైన్ అనేది వేసుకోవాలి, ఇక్కడ సైడు అక్కడ సైడు.
ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి పై సైడు అటు సైడు ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. పైనకి ఈ విధంగా 1/2 ఇంచ్ కంటే ఎక్కువ వేసుకుంటే నెక్ అనేది లూజ్ వచ్చేస్తుంది. తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ 1.5కి ఆ మార్కింగ్ కలిసేటట్టుగా ఫ్రీ హ్యాండ్తో ఈ విధంగా రౌండ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు అదే విధంగా ఇక్కడ సైడ్ నెక్ సైడ్ నుంచి 1/2 ఇంచ్ ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ 1/4 ఇంచ్ అయినా సరిపోతుందండి. మరీ ఎక్కువగా అయితే ఇక్కడ వద్దు, 1/4 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత ఈ మార్కులను ఇలా కలుపుకోవాలి. ఇక్కడ కూడా ఈ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా ఈ పిన్స్ను కూడా తీసేసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఎంతైతే పెంచుకున్నారో తెలుస్తుంది. చూడండి ఈ విధంగా ఆ పీస్కి ఈ పీస్కి ఇంత గ్యాప్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. చాలా ఈజీ అండి డబల్ కటోరీ. తర్వాత ఈ కట్ చేసిన పీసెస్ని నేను ముందుగా లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ క్రాస్లోనే కట్ చేసుకోవాలి. ముందుగా క్లాత్ మీద అరేంజ్ చేసి చూసుకోవాలి ఎక్కడెక్కడ మనకు పీసెస్ అడ్జస్ట్ అవుతున్నాయో. ఈ విధంగా అరేంజ్ చేసుకొని మార్కింగ్ వేసుకొని దాని తర్వాత కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కూడా మీరు బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది కదా, వాటిని రెండింటిని ఈ విధంగా ఎదురెదురుగా అనేది ఉంచుకోవాలి. ఒక పీస్ రెండు వెంటనే కుట్టుకోవాలి. అప్పుడైతేనే సరిపోతుంది. లేకపోతే రెండు ఒకే సైడ్ కుట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రెండింటిని ఎదురెదురుగా ఉంచుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ని అదేవిధంగా లైనింగ్ని అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ చిన్న పీసెస్ని అంతే, పెద్ద పీసెస్ని కూడా అంతే విధంగా. తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ వస్తుంది కదా, ఆ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఏ క్లాత్ను కూడా లాగకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. పై సైడ్ కటోరీ ఉంటుంది కదా, అది పైనకు వచ్చేటట్టుగానే చూసుకోవాలి. పైన నుంచి దాన్ని ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కరెక్ట్గా సెంటర్లో మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ సెంటర్కు కరెక్ట్గా స్ట్రైట్ లైన్ వచ్చేటట్టుగా చూసుకుంటూ 1 ఇంచ్కి డాట్ యొక్క మార్కింగ్ వేసుకోవాలి. మనము 1.5 ఇచ్చాం కదా, 1/4 ఇంచు అటు ఇటు స్టిచ్చెస్ కోసం అనేది ఉంచుకోవాలి. ఫోల్డింగ్లో 1 ఇంచ్ మార్కింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం డబల్ కటోరీకి ఆ చిన్న పీస్ జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ నుంచి డాట్ పైకి వెళ్ళకుండా చూసుకోవాలి. చూడండి అంతవరకే రావాలి. తర్వాత ఇప్పుడు అక్కర్ సైడ్ నుంచి కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. రౌండ్గా ఉంటుంది కాబట్టి రౌండ్ను అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. లాగకూడదు. లాగారంటే క్లాత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ మీరు కట్ చేసుకున్నారంటే అది మనకు సెట్ అవ్వదు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా చూడండి, ఎక్కడే కానీ క్లాత్ మనకనేది పెరగలేదు, సమానంగా అనేది వచ్చింది. తర్వాత డబల్ స్టిచ్ అనేది నేను ఇక్కడ వేస్తున్నాను. చూడండి ఈ విధంగా. చూడండి నెక్ సైడ్ కానీ కింద సేప్ సైడ్ కానీ ఎక్కడే కానీ క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది రాలేదు. కాకపోతే ఉక్సుల సైడ్ కొంచెం స్ట్రైట్గా అనేది కట్ చేసుకుంటే నెక్ అనేది మనకు జారకుండా ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. నచ్చితే ట్రై చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.